దేవుని మాటను శ్రద్ధగా వినాలి అంటే చెవి యొగ్గాలి. దేవుని స్వరము వినే స్థితికి మనము రావాలి. అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తాం కానీ దేవా నీ స్వరము వినే స్థితికి నన్ను తీసుకొని రాని ఎంతమంది ప్రార్థన చేస్తారు? దేవుని స్వరము విని ఎంతకాలమైంది? దీర్ఘమైనటువంటి ప్రార్థన చేస్తాం. 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట సేపు అన్ని మన అక్కర్ల గురించి, మన అవసరాల గురించి, మన ఇబ్బందుల గురించి, మనం ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థన చేస్తాము. కానీ దేవా నా హృదయం నీతో అనుసంధానం అవ్వాలి. నా హృదయంలో నీకు అంగీకారమైంది లేకపోతే అది తెలియపరిస్తే నేను పశ్చాత్తాపపడి నా మార్గాన్ని సిద్ధపరచుకుంటాను. కానీ నాకు అనుసంధానం కావాలి, నీతో అన్యోన్యత కావాలి, నీతో కలిసి నడవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం మనం? అది చేయకపోతే ఎప్పుడు కూడా మనము సెల్ఫిష్, స్వార్థపరమైన ప్రార్థనలు చేస్తాం. స్వార్థము కొరకు ప్రార్థనలు చేస్తాం. మనము చేయాల్సిన ప్రార్థనలు, ప్రభువా నేను జీవించేది నా కొరకు కాదు, నీ ఉద్దేశములు నెరవేర్చబడ్డానికి, నీ రాజ్యము కట్టడానికి, అనేకుని దేవుని దగ్గర నడిపించి వారు నేను అనుభవించే విధంగా నన్ను వాడుకో ప్రభువా. నేను ఒక ప్రసంగికుడిని కాదు, నేను ఒక డాక్టర్ అవ్వచ్చు, నేను ఒక ప్రొఫెసర్ అవ్వచ్చు, లేకపోతే నేను లెక్చరర్ అవ్వచ్చు, నేను ఇంకేదైనా అవ్వచ్చు. కానీ ఎవరు ఏమైనా మనందరము కూడా పిలువబడ్డాము దేనికో తెలుసా? దేవుని సాక్షులుగా నిలబడ్డానికి. హల్లెలూయా.